తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 5 నుండి 6 నెలల వయసులో ఉంది. అధిక వేడిని ఎదుర్కొన్న తోటలు ప్రస్తుతం వానాకాలం మొదలు కావటంతో వర్షాలు, ఈదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి చెరకు సాగు చేసిన రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా బసంత్పూర్ వ్యవసాయం పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ్ కుమార్. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ, అధిక శాతం నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 5 నుండి 6 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నీటి ఎద్దడిని కూడా ఎదుర్కొన్నాయి తోటలు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉంటుంది. చెరకు పడిపోతే గడలపై కణుపులు వద్ద కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలగచేస్తాయి. కాబట్టి ఈ సమయంలో తోటలను కాపాడుకునేందుకు రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో చెరకు దాదాపు 50,000 హెక్టార్లలో సాగులో ఉంది. ఇవన్నీ కూడా వివిధ కర్మాగారాల పరిధి, అంటే తెలంగాణ లోపల ఉన్నటువంటి 8 కర్మాగారాల పరిధి లోపల చెరకుని సాగులో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక చెరకు లోపల 3 రకాలను ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. కో 86-32 అనే రకం ఒకటి, కో విఎస్ఐ 1212 అంటే దీనే రైతులు కూడా 8005 అని కూడా అంటారు. అదేవిధంగా 93V297. ముఖ్యంగా ఈ 3 వెరైటీలు ఎక్కువ విస్తీర్ణంలో తెలంగాణ లోపల విస్తరించి ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాము, చెరకు పంట అనగానే చాలా మంది రైతులకు 40-50 టన్నుల వరకే దిగుబడి వస్తూ ఉంది. కానీ ఈ మధ్య కాలం లోపల కొంతమంది రైతులు ఆధునిక పద్ధతి లోపల సేద్యం చేస్తూ దాదాపు ఎకరానికి 100 టన్నులు తీస్తూ ఉన్నారు. చెరకు పంటకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కీలకమైన దశ కూడా పిలక దశ. అంటే జనరల్గా ఎప్పుడైనా సరే రైతులందరూ కూడా పిలక దశ లోపల ఈ ఎరువులు అన్ని కూడా వేస్తూ ఉంటారు. ఈ తొలకరి వర్షాలు వచ్చినప్పుడు నత్రజనికి సంబంధించినటువంటి ఎరువు, పొటాష్ సంబంధించినటువంటి ఎరువులు ఇప్పుడు మనం వేసుకున్నట్టయితే మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే రైతాంగం తప్పనిసరిగా ఎప్పుడైతే వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలవుతుందో భూమి లోపల ఉన్నటువంటి వరుసల మధ్యన కొంచెం ఏదైనా సరే చిన్న ట్రాక్టర్, అనువుగా ఉన్నటువంటి యంత్ర పరికరాలు, ఎడ్లతో కానీ లేకపోతే చిన్న చిన్న ట్రాక్టర్లతో కానీ మట్టిని వదలు చేసుకొని ఆ మట్టిని ఈ మొదళ్ళ వరకు కూడా మట్టిని ఎగద్రోయటం చేసినట్టయితే కూడా మంచి ఫలసాయం పొందడానికి అవకాశాలు. ఎందుకంటే జూన్ జూలై మాసం లోపల బలమైన గాలులు, వర్షాలు ఇలాంటివన్నీ ఎక్కువగా వేస్తూ ఉంటాయి. బాగా ఎదిగినటువంటి తోట ఏమవుతుందంటే ఇవి తోట పడిపోయి ఇతర జంతువులకు ఆశ్రయంగా కూడా ఏర్పడుతుంది. మన తెలంగాణ ప్రాంతం లోపల మనం అంతా చూస్తూ ఉంటాము, అడవి పందులు పెడతా ఉంటుంది, ఎలుకలు పెడతా ఉంటుంది, ఇతర జంతువులు పెడతా ఉంటుంది. ఒకసారి కనుక తోట పడిపోయినటువంటి దాదాపు మనకు 10 నుంచి 20 టన్నుల వరకు కూడా నష్టం మనం చూస్తూ ఉంటాం. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఈ వరుసల మధ్యన మట్టి వదలు చేసుకున్నప్పుడు ఈ వదలు చేసుకున్నటువంటి మట్టిని భూమట్టానికి, అంటే మనకు మొదల వరకు కూడా మట్టి చేసుకున్నట్టయితే కనుక చెరుకు తోట పడిపోకుండా, అంటే కొంచెం పట్టు సాధించి తోటకు బలం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, బాగా పెరిగిన తోటల లోపల కొంతమంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ జడ చుట్లు వేసుకుంటూ ఉంటారు. ఈ జడ చుట్లు అనేది చెరుకు తోటల లోపల సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలం లోపల పెరిగినటువంటి ఖర్చులు, అదేవిధంగా కూలీల లభ్యత ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. ఎలాంటి మార్పులు అంటే కనుక జడ చుట్లు కాకుండా ఒక వరుసని ఇంకో వరుస మీదకు కదిలిచే విధంగా చేస్తూ ఉన్నారు. అంటే మనకు దారిలు ఎక్కడ కూడా చెరుకు పడిపోయే అవకాశం లేకుండా 3 వరుసల లోపల మధ్య వరుసని పక్క వరుసతో కలపడం, ఇంకో వరుసని ఇంకో వరుస పైన దుబ్బటం చేసినట్టయితే కనుక మనకు చాలా తక్కువ ఖర్చుతోటి ఈ జడ చుట్టుతో ఏ విధంగా మనం లాభం జరుగుతుందో ఆ విధంగా లాభం జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వర్షాకాలం చెరుకు తోటలకు చీడపీడలు ఆశించడానికి అనుకూల సమయం. ముఖ్యంగా వేరు పురుగు, నల్లి, తెల్ల పురుగు, కొరడా తెగులు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండి చీడపీడలను ఆశించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆశించిన వెంటనే నివారణా చర్యలు చేపట్టాలి. చీడపీడల నివారణకు అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం. అంటే కొన్ని ప్రాంతంలో చూసుకునేది కనుక
ఈ వేరు పురుగు కానీ లద్దె పురుగు కానీ రైతులు చెప్తా ఉంటారు. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగు కానీ లేకపోతే ఈ నల్లి కానీ ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సామాన్యంగా వేరు పురుగు అనేది కొన్ని ప్రాంతం లోపల సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఈ వేరు పురుగును నివారించడానికి రైతులందరూ కూడా రకరకాల మందులన్నీ కూడా రైతులు వేస్తూ ఉంటారు. ఈ పద్ధతి లోపల ఈ వేరు పురుగు నిర్మూలించాలంటే కనుక ఇప్పుడు దాకా రైతులు రసాయనిక మందుల బదులుగా జీవ రసాయన మందులు మంచి ప్రత్యామ్నాయం. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సులువుగా ఈ పురుగుని చంపడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ వేరు పురుగు అనేది లద్దె పురుగు అనేది ఈ వేరు మండలం అంటే చెరుకు పంటలోని వేరు మండలం దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం మందులు ఏ సమస్య వచ్చినా కానీ కూడా రైతులందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒక మందుని తీసుకొచ్చేసి నీళ్ళలో కలుపుకొని పిచికారి రూపం లోపల మొక్క పైన కొడుతూ ఉంటారు. కానీ ఈ ఒక్క పురుగు మటుకు పిచికారి అనేది ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. తప్పనిసరిగా మనం వేరు మండలం తడిపే విధంగా మందుతో వేరు మండలం తడిపినట్లయితేనే మనకు ఈ పురుగు అనేది నిర్మూలించడానికి అవకాశం ఉంది. మొదటిది ఏంటంటే కనుక మెటారైజం యాన్సియోపోలి అని చెప్పి మందు అంటాము. ప్రతి జిల్లా కేంద్రం లోపల ఈ బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్ దగ్గర ఈ మందు లభ్యమవుతూ ఉంటుంది. లేని పక్షం లోపల మీ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఎక్కడైనా సరే అక్కడ కూడా ఈ మందు మనకు విరివిగా లభ్యమవుతూ ఉంటుంది. సో మెటారైజం యాన్సియోపోలి అనే ఒక మందు ఉంది. అదేవిధంగా బ్రవేరియా బ్యాషియానా అని చెప్పి ఇంకొక మందు ఉంది. మూడవ మందు ఏంటంటే ఈపిఎన్. ఈ మూడు లోపల ఏదైనా ఒక మందుని 2 కిలోల మందుని 200 లీటర్ నీటి లోపల కలుపుకొని ఆ మందుని మొదల దగ్గర కనుక మనం నీళ్ళలా చల్లినట్టయితే ఆ ఇందు లోపల ఉన్నటువంటి మందు లోపల ఉన్నటువంటి జీవరసాయన మందు లోపల ఉన్నటువంటి జీవులు అవి రోజు కూడా పెంపొందించి రోజు కూడా అవి విస్తరించి భూమండలం లోపల వేరు మండలం వరకు కూడా విస్తరిస్తాయి. పురుగు ఉన్న ప్రదేశానికి చాలా సులువుగా చేరుకొని పురుగుని చంపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ బాగా ఎక్కువగా కనుక నష్టం వచ్చినట్టయితే కనుక ఈ మధ్యకాలం లోపల మనకు రసాయనిక మందు కూడా మనకు అందుబాటులో ఉంది. అదే ఇమిడాక్లోప్రిడ్, దాంతోపాటు ఫిప్రోనిల్ అనే మందుతో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రకాల కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందుని కనుక 100 గ్రాముల మందుని 200 లీటర్ ఇంట్లో కలుపుకొని అది కూడా డ్రెంచింగ్ చేసిన అంటే వేరు మండలం తడిచే విధంగా డ్రెంచింగ్ చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు జరగడానికి కూడా అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నాయన్నమాట. రెండోది ఏంటంటే ఈ నల్లి కూడా మనకు కొన్ని ప్రాంతం లోపల అక్కడ కనబడతా ఉంటుంది. దీనికి నిర్మూలించాలి అంటే కనుక వివిధ పద్ధతుల లోపల అంటే జనరల్గా వేసవి సమయంలోనే వేసవి ఎక్కువగా ఉన్నప్పుడే ఇలాంటిది వస్తుంది. చెరుకు చెత్త వరుసల మధ్యన చెరుకు చెత్త కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఈ కీటకనాశనం కానీ పంట పైన పిచికారీ చేసుకున్నప్పుడు కూడా మనకు ఈ పురుగుని నిర్మూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆకుల కింద తెల్లటి పురుగు, దీన్నే వైట్ ఊలీ ఏఫిడ్ అంటాము. ఈ వైట్ ఊలీ ఏఫిడ్ కూడా ఆకు లోపల రసం పీల్చేసి ఆకు అంతా కూడా నల్లబరిచి పనికి అంటే దాని లోపల ఉన్నటువంటి పాలు కూడా చెరుకు పంటకు పనికి రాకుండా చేస్తుంది. ఇది చాలా డేంజరస్ పురుగు. కొన్ని ప్రాంతం లోపల ఇది ఎక్కువగా విస్తరించి ఎన్నో కర్మాగారాలకు పెద్ద సమస్యగా కూడా తయారైంది. సో దీన్ని నిర్మూలించాలంటే మటుకు మన దగ్గర ఉన్నటువంటి క్లోరోపైరిఫాస్ ద్రావణం కేవలం 20 EC గల క్లోరోపైరిఫాస్ ద్రావణము లీటర్కి 1 లీటర్ నీటికి 2.5 ml ఈ ఆకుల అడుగు భాగంలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కూడా చాలా సులువుగా ఈ పురుగుని చంపడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము. కొన్ని ప్రాంతం లోపల కొన్ని రకాల లోపల కొన్ని తెగులు కొరడా తెగులు అంటాం. అంటే ఈ కొరడా అనేది నల్లటి మసి. ఈ నల్లటి మసి అనేది ఈ గాలికి ఈ మొక్కల్లోంచి మొత్తం అంతా కూడా ఈ మసి పోయి అన్ని మొక్కలకు విస్తరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది కోవిఎస్ఐ 1212 దీన్నే మనం 8005 అంటాము. ఈ రకం లోపల చాలా ఎక్కువగా ఈ కొరడా తెగులు మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైతే కొరడా తెగులు గమనిస్తామో రైతులందరూ కూడా ఒక మందుని పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ మందుని పిచికారీ చేయడం అంత ప్రయోజనకరం కాదు. దీనికి ముఖ్యంగా ఎట్లా నివారించుకోవాలంటే ఫస్ట్ మొదటగా మనం ఎక్కడైతే కొరడా మీకు కనబడ్డదో ఆ కొరడాను కోసి కాల్చివేయాలి. ఆ కొరడాను కోసి కాల్చివేసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి మందు అజాక్సిస్ట్రోబిన్ మరియు దాంతోపాటు డైఫెన్కొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి లోపల పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కొరడా తెగులు కూడా నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.